వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5@5. ఓజీ టికెట్ల రేట్లలో ఎన్ని వింతలో. మొన్న జియోని సింగిల్ బెంచ్ కొట్టేస్తే ఇవాళ సింగిల్ బెంచ్ తీర్పుని మరొక బెంచ్ కొట్టేసింది. అసలేంటి సినిమా టికెట్ల గోల చూద్దాం. కాళేశ్వరం గడప తొక్కిన సిబిఐ. ఎస్, ఎట్టకేలకి విచారణ షురు అయింది. డే 1 ఏజెన్సీ ఏం చేసింది, నెక్స్ట్ ఏం చేయబోతోంది? సృష్టి హవాలా ట్యూబ్ సెంటర్. అవును, బేబీల పేరుతో బస్తాలకు బస్తాలు డబ్బు దోచిన డాక్టర్ నమ్రత మరి ఆ సొమ్ముని ఏం చేసింది, అది తేల్చబోతోంది ఎవరు చూద్దాం. ఇక లడక్ లో అల్లర్ల వెనుక కుట్ర ఉందా, అది లోకల్ కుట్ర, రాజకీయ కుట్ర, పోలీసులు చెబుతుంది ఏంటి, ట్రాక్ చేద్దాం 5@5. ది ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్. సీజన్ కి ముందే వచ్చిన వానలు సీజన్ అయ్యాక కూడా ఆగిపోవట్లేదు. ఇవాళ రేపు అయితే ముదురు వానలే అంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళి వానలు తెలుసుకుందాం ఈ బులెటిన్. టికెట్ ధరల పెంపుపై ఓజీ సినిమా యూనిట్ కి ఊరట దక్కింది. హైకోర్టు సింగిల్ జడ్జ్ తీర్పును రేపటి వరకు సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. టికెట్ ధరల పెంపుపై నిన్న స్టే విధించారు సింగిల్ జడ్జ్. ఈ మేరకు ప్రభుత్వం ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు ఉత్తర్వుల్ని రద్దు చేశారు. అయితే విచారణలో తమ వాదన వినలేదంటూ అప్పీల్కు వెళ్లింది మూవీ యూనిట్. దీంతో మరోసారి సినిమా యూనిట్ అభ్యర్థుల్ని పరిశీలించాలంటూ సింగిల్ జడ్జ్ కి సూచించింది డివిజన్ బెంచ్. రేపటి వరకు మెమోలో ఇచ్చిన రేట్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. మరోవైపు జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపులు ఉండవని స్పష్టం చేసింది ప్రభుత్వం. గతంలో ఈ మేరకు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటామని తేల్చెప్పారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పక్క రాష్ట్రం జీవో ఇవ్వడంతో ఇక్కడ కూడా కొన్ని సినిమాలకి వెసులుబాటిచ్చామని, ఇకపై అలా అనుమతులు ఇవ్వబోమన్నారు మంత్రి. ఓజీ రేట్ల పెంపు నిర్ణయంపై నిన్న హైకోర్టు తీర్పిచ్చే వరకు కూడా తనకు తెలియదన్నారు మంత్రి. ఆ రోజు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ నేను చెప్పడం జరిగింది, ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండదు, రేట్లు పెంచే సిస్టమ్ ఉండదు, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అందరూ ఒకటే మాకు సమానం, ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను ఆన్ రికార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. సరే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన సందర్భంగా ఇక్కడ ఇవ్వడం, తర్వాత నిన్న హైకోర్టులో దాన్ని ఆ జీవోని రద్దు చేయడం కూడా ఒక మంచి శుభ పరిణామే. అంటే నేను అప్రిషియేట్ అంటే నేను మధ్యలో 3 రోజులు నేను హాస్పిటల్లో సిక్గా ఉంటుంది. అప్పుడు జరిగిందో నేను మాత్రం వ్యక్తిగతంగా యాజ్ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా హౌస్లో అనౌన్స్ చేసిన కాబట్టి ఇవ్వద్దన్నది నా భావన. సినిమాకు భారీ బడ్జెట్ పెట్టాం, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఇకపై ఏ నిర్మాతలు కూడా ప్రభుత్వం దగ్గరకు రావద్దని సూచించారు మంత్రి కోమటిరెడ్డి. ఇండస్ట్రీకి ప్రభుత్వం తరపున రాయితీలు ఇస్తాం తప్ప అభిమానులపై భారం వేయడానికి ఒప్పుకోము అన్నారు. ఈరోజు అందుకనే చెప్తున్నాను, ఇక ముందు మీరు ఎవరు కూడా అప్లై చేయకండి, మీరు కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి కానీ బెనిఫిట్ షోకి ఇవ్వమని చెప్పి కానీ అప్లై చేయొద్దనే నా రిక్వెస్ట్. సో అందుకనే మీరు కూడా ప్రెజర్ చేయకుండా చిన్న నిర్మాతలకు కూడా తప్పనిసరిగా మేము రాయితీలు ఇస్తాం, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేస్తాం. కానీ రేట్లు పెంచాలని బెనిఫిట్ షోలు అని చెప్పి పెంచి కామన్ మ్యాన్ మీద, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్కు ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా, ఆ సినిమా నుంచి దూరం చేయకండి. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. ప్రణీత, మంత్రి నుంచి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చేసినట్లే, ఇకపై ఏ సినిమాలకి కూడా టికెట్ రేట్ల విషయంలో మా దగ్గరికి రావద్దు పెంచుకోవడానికి క్లారిటీ చేశారు. అండ్ రేపు డివిజన్ బెంచ్ ఓజీ నిర్మాతలకి సంబంధించి సింగిల్ జడ్జికి మళ్ళీ ఇచ్చారు, వాళ్ళ వాదన కూడా వినండి అని. సో రేపు వచ్చే తీర్పుతో ఖచ్చితంగా నెక్స్ట్ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా అవే రూల్స్ ఉంటాయని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక మీదట వచ్చేటువంటి ప్రతి సినిమాకు కూడా అంటే భారీ బడ్జెట్ సినిమాల సమయంలోనే ఇట్లాంటి ఒక ఇష్యూ వస్తుంది. కాబట్టి రేపు పొద్దున రిలీజ్ అయ్యేటువంటి ఏ పెద్ద సినిమాకైనా సరే ఇలాంటి ఆర్డరే వర్తిస్తుంది అనేటువంటిది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నిన్న ఇచ్చేటువంటి సింగిల్ జడ్జ్ ఆర్డర్లో కూడా చాలా క్లియర్గా మొత్తం అన్ని పెద్ద సినిమాలకు ఉద్దేశించి ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో రేపు మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరికి మొత్తం ఈ టికెట్ల రేట్ల విషయం వెళ్తుంది. కాబట్టి రేపు మళ్ళీ సినిమా యూనిట్కి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత సో ఫైనల్ జడ్జ్మెంట్ రేపు వస్తుంది అనేటువంటి ఆశనైతే సినిమా యూనిట్ కూడా వ్యక్తం చేస్తుంది. అండ్ సేమ్ టైం ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాము. గతంలో అటు పుష్ప సినిమా ఇన్సిడెంట్ టైంలో అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణ ప్రభుత్వం ఇక మీదట ఎలాంటి బెనిఫిట్ షోస్కి కావచ్చు, బెనిఫిట్ షోస్కి సంబంధించిన టికెట్ల రేట్ల పెంపు విషయంలో కావచ్చు ఎలాంటి సానుకూలత ఉండదు ప్రభుత్వం నుండి అని గతంలో చెప్పింది. కానీ ఈసారి అటు పవన్ కళ్యాణ్ సినిమా కావటం, అటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో
సేమ్ టైం అంటే తెలంగాణ ప్రభుత్వానికి కంటే ముందే అక్కడ ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేస్కి సంబంధించినటువంటి జీవో రావడం, సో అక్కడ పెంచారు కాబట్టి ఇక్కడ కూడా సైమల్టేనియస్గా పెంచేటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక మీదట అట్లాంటి పరిణామాలు ఉండవు. చిన్న సినిమా పెద్ద సినిమా అన్నింటినీ కూడా ఒకే రకంగా చూస్తాము, ప్రతి సినిమా కూడా ఒకే రేటు ఉండేలాగా చూస్తామంటూ కూడా మంత్రి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. సో రేపు ముఖ్యంగా సంక్రాంతి సీజన్కి చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాల సమయంలో ఆ సినిమాలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ సినిమా యూనిట్లు కానీ తమ వద్దకి రావద్దు, సినిమా రేట్ల పెంపుకు సంబంధించినటువంటి అనుమతి కోసం తమ దగ్గరికి ఎలాంటి ప్రపోజల్ పెట్టద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి చెప్పారు. సో సినిమా టైంకి వచ్చేసరికి స్టాండ్ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా చూడాల్సింది. అండ్ ఓజీ విషయానికి వచ్చేసరికి రేపు మళ్ళీ సింగిల్ బెంచ్లో దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంది. సో రేపు సినిమా యూనిట్కి సంబంధించినటువంటి వాదనలు కన్సిడర్ తీసుకున్నాక ఫర్దర్ జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా సింగిల్ జడ్జికి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా చెప్పడంతో రేపు మరొకసారి ఈ ఓజీకి సంబంధించినటువంటి రేట్స్ విషయం పైన విచారణ జరగనుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. సెకండ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ ప్రారంభమైంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్, ఘోష్ కమిషన్ నివేదికలపై విచారణ చేపట్టారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయబోతోంది సిబిఐ. ఇక ప్రాజెక్టులో అవకతవకలు, నిధుల దుర్వినియోగంతో పాటు అవినీతి ఆరోపణలపైన దర్యాప్తు చేయనుంది సిబిఐ. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ₹1,00,00,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు అధికార పార్టీ నేతలు. ఇక కేసీఆర్ తో పాటుగా హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. సిబిఐ ఎంక్వైరీ నిలుపుదల చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. అయితే తాము పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా కాకుండా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ సహా వివిధ కంప్లైంట్స్ ఆధారంగా విచారణని సిబిఐకి అప్పగించామని కోర్టుకు తెలిపింది సర్కార్. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఇక దీనిపై ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తు మొదలుపెట్టింది సిబిఐ. త్వరలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయబోతుంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? ఇవాళ ఫస్ట్ డే ఏజెన్సీ అసలు ఏం చేసింది, నెక్స్ట్ ఏం చేయబోతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర హోంశాఖకి ఒక లెటర్ రాసిందో జీవో రూపంలో, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లల కుంగుబాటుతో పాటుగా దాని డిజైనింగ్ లోపంతో పాటు దాంట్లో జరిగిన ఫైనాన్షియల్ అవకతవకలతో పాటు ఎంటైర్ దీనికి బాధ్యులకు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఎన్డీఎస్సీతో పాటుగా పీసీ ఘోష్ రిపోర్టు పైన బేస్ ఆధారంగా ఏదైతే కాళేశ్వరంకి సంబంధించిన దానిపైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందో దానిపైన ఈరోజు సిబిఐ పూర్తిగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్తో పాటుగా జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ని దానికి సంబంధించి అనాలిసిస్ స్టార్ట్ చేసింది. ప్రాథమిక దర్యాప్తు అంటారు. ఎక్కడ కూడా సిబిఐ ఏ ఏజెన్సీ కూడా, అంటే సిబిఐ లాంటి ఏజెన్సీ ఎక్కడ కూడా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయదు. ప్రాథమిక దర్యాప్తు జరిగిన తర్వాత దాంట్లో ల్యాబ్సెస్ ఏమి ఉన్నాయి, దాంట్లో నిజంగానే అవకతవకలు జరిగాయా లేదా, ఈ బ్యారేజ్ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లల కుంగుబాటు గల కారణాలు ఏంటి, ఏ దేశానికి దీంట్లో పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత, అధికారుల పాత్ర ఎంత, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగిందా లేదా, దీనికి ఎవరు బాధ్యత వహించాలి, దీనన్నింటిపైన కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయడంలో భాగంగా సిబిఐ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేయదు. కాబట్టి దాంట్లో భాగంగా ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈ ఎన్డీఎస్సీతో పాటుగా జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ని అనాలిసిస్ చేసింది. 12 మంది సభ్యులతో కూడినటువంటి సిబిఐ బృందం ప్రస్తుతం ఈ 675 పేజీల పీసీ ఘోష్ రిపోర్ట్తో పాటుగా 38 పేజీల ఎన్డీఎస్సీ రిపోర్ట్ను కూడా అనాలిసిస్ చేసింది. దీని తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ప్రాథమిక దర్యాప్తులో ఏవైనా ల్యాప్సెస్ కనిపించినా, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి కావచ్చు, అవకతవకలకు సంబంధించి సాక్ష్యాలు ప్రైమర్సీ ప్రూవ్ అయితే ఖచ్చితంగా సిబిఐ ఎఫ్ఐఆర్ చేసింది. అది కూడా దీంట్లో ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు, అటు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు, కేసీఆర్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ బాధ్యులకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. దాంతోపాటుగా చాలామంది అధికారులు ఉన్నారు. 180 మంది అధికారులు కూడా, అనేక మంది ఇరిగేషన్స్ కావచ్చు, ఐఏఎస్లు అంతా కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేయడానికి కొంత సమయం ఉంది. ఆ ఎఫ్ఐఆర్ చేసే లోపే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నిజంగానే ఈ బ్యారేజ్ల కుంగుబాటు గల కారణాలు ఏంటి, పొలిటికల్ లీడర్ల పాత్ర, ఫైనాన్షియల్ ఫ్రాడ్ దీంట్లో జరిగిందా లేదా, ఎవరి ఆదేశాల మేరకు ప్రాజెక్టుని ఈ స్థాయిలో కట్టారు, దాన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. దీంట్లో పొలిటికల్ లీడర్ల పాత్ర కూడా ఉందని చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం పైన ప్రాథమిక దర్యాప్తు కంప్లీట్ అయిన తర్వాతనే సిబిఐ ఎఫ్ఐఆర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ డేటా అనాలిసిస్ మొత్తం 2 రిపోర్ట్లు పీసీ ఘోష్ రిపోర్ట్తో పాటుగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రెండింటిని కూడా సిబిఐ అధికారులు అనాలిసిస్ చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అయిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఈడీ హైదరాబాద్, విజయవాడ, విశాఖలోని 7 సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో సోదాలు చేస్తోంది. సృష్టి స్కామ్లో మనీ లాండరింగ్ కోణం బయటపడడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది.
2019 నుంచి డాక్టర్ నమ్రతపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సరోగసీ పేరుతో 11 లక్షల నుంచి 50 లక్షల దాకా వసూలు చేసిన నమ్రత వచ్చిన డబ్బు మొత్తాన్ని వివిధ చోట్ల పెట్టుబడి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారం ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే నమ్రతని కస్టడీలోకి తీసుకోనుంది ఈడీ. మా కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు లైవ్ లో సమాచారం. రంజిత్, సోదాలు ముగిశాయా? ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? అంటే ప్రస్తుతం హైదరాబాద్లో 2 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్తో పాటు కొత్తపేటలో ఉన్నటువంటి సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఈడీకి సంబంధించిన బృందాలు సోదాలు చేస్తున్నాయి. అలాగే వైజాగ్తో పాటు విజయవాడలో ఉన్నటువంటి సృష్టి బ్రాంచెస్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేసి ఈ మొత్తం కూడా ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో ఇక్కడ ఏదైతే ఆమె డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా మనీ లాండరింగ్కి పాల్పడింది, ఇక్కడ విదేశాల్లో ఆమె పెట్టుబడులు పెట్టాలన్నటువంటి అనుమానంతో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు ఈ 4 సంవత్సరాలుగా కూడా ఆమె ఈ ఫేక్ సరోగసీ ద్వారా కూడా పెద్ద ఎత్తున ఆమె డబ్బులు కూడా పెట్టింది. ఆమెతో పాటు ఆమెకు సహకరించినటువంటి వ్యక్తులకు సంబంధించిన పాత్రపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోనే దాదాపు 3rd ఫ్లోర్లో ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఉంది. సో ఇక్కడ ఈడీ అధికారులకు సంబంధించిన బృందం ఇంకా సోదాలు కొనసాగిస్తుంది. సో ఇక్కడ సృష్టి ఫర్టిలిటీలో ప్రధానంగా ఈమె పెద్ద ఎత్తున కూడా డాక్టర్ నమ్రత ఈ 4 ఏళ్లుగా కూడా సృష్టి ఫర్టిలిటీ ద్వారా కూడా ఈ ఫేక్ సరోగసీకి పాల్పడి పెద్ద ఎత్తున ఆమె అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బులంతా కూడా విదేశాలకు మళ్లించిందన్నటువంటి అనుమానాలపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. డాక్టర్ నమ్రత కావచ్చు, డాక్టర్ నమ్రతకు సంబంధించిన కొడుకు అకౌంట్లను పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించిన వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా ఏ రకంగా ఉన్నాయి, ఆ తర్వాత ఈ డబ్బులు విదేశాలకు మళ్లించింది, ముఖ్యంగా కొడుకు పేరుతో కూడా ఆమె భారీగా ప్రాపర్టీస్ని కూడా పెట్టిందన్నటువంటి విషయాలు కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తుతం సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఆమెకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు దాదాపు 4 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ఈ బ్యాంక్ అకౌంట్లో జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, ఏదైతే ఈ ఫేక్ సరోగసీ ద్వారా ఆమె దాదాపు ఒక్కొక్క జంట నుండి 40 నుండి 60 లక్షల రూపాయల వరకు వసూలు చేసింది. సో ఇలా దాదాపు 80కి సంబంధించిన ఫేక్ సరోగసీ కేసులు సికింద్రాబాద్లో రిపోర్ట్ అయ్యాయి. కాబట్టి సో వీటి ఆధారంగా కూడా ఆమె సంపాదించినటువంటి 25 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటంతా కూడా ఆమె ప్రాపర్టీస్ కొన్ని కూడా పెట్టింది. ఆ తర్వాత కొన్ని విదేశాల్లో కూడా ఆమె కొంత ఇన్వెస్ట్ చేసింది అన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈడీ అధికారులు వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఆఫీసులతో పాటు వైజాగ్, విజయవాడలో కూడా ఆమెకు సంబంధించిన బ్రాంచెస్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 8 రాష్ట్రాల్లో కూడా సృష్టి ఫర్టిలిటీకి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కాబట్టి సో ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఆమె ఆస్తులు కూడా పెట్టడం ద్వారా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసింది, మనీ లాండరింగ్ సంబంధించిన కోణంలోనే ప్రధానంగా ఈడీ అధికారులకు సంబంధించిన దర్యాప్తు అయితే ఇప్పుడు కొనసాగుతుంది. రైట్ రంజిత్. ఇక అల్లర్లతో అట్టుడిగిన లడఖ్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. లే జిల్లాలో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలు మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. భద్రతా బలగాలు అధికారులతో లెఫ్టినెంట్ గవర్నర్ రివ్యూ చేశారు. అల్లర్లు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిన్న జరిగిన హింసాత్మక ఘటనలో 4 చనిపోయారు. లడఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని నిరసనలు హోరెత్తించారు. లడఖ్లో ఇంటర్నెట్ పై కూడా నిషేధం కొనసాగుతుంది. లడఖ్ హింసలో నేపాల్ పౌరుల పాత్ర ఉన్నట్టు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. 7 నేపాల్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. లడఖ్ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అల్లర్లకు కాంగ్రెస్ కౌన్సిలర్ ఫున్సోక్ స్టాంజిన్ కారణమని ఆరోపణలు వచ్చాయి. రాడ్లు పట్టుకొని అల్లర్లో పాల్గొన్నారు స్టాంజిన్. కాంగ్రెస్ నేత స్టాంజిన్ ఫోటోలు వైరల్ అయ్యాయి. మరోవైపు లడఖ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకారుడు సోనం వాంగ్చున్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సోనం వాంగ్చున్ ప్రకటనతోనే అల్లర్లు జరిగినట్టు కేంద్రం భావిస్తుంది. అల్లర్లో సోనం వాంగ్చున్ పాత్రపై దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు సోనం వాంగ్చున్ ఎన్డీఓ హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ లెర్నింగ్ HIAL కు సంబంధించిన విదేశీ నిధులపై సిబిఐ విచారణ చేపట్టింది. ఆగస్టులో HIAL సంస్థకు కేటాయించిన స్థలాన్ని రద్దు చేసింది లడాక్ ప్రభుత్వం. స్థలం కేటాయించిన ఉద్దేశాన్ని సంస్థ నెరవేర్చలేదని, ఆ కారణంగా భూ కేటాయింపు రద్దు చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, చెప్పండి, లడాక్ లో అల్లర్ల వెనక ఏమైనా కుట్ర ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి?
ఎస్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు 2019లో చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని అలాగే లడాఖ్ని 2 రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. 2019 తర్వాత అత్యంత హింసాత్మక పరిస్థితులు నిన్న లడాఖ్ లేహ్లో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను అయితే పోలీసులు కేంద్ర బలగాలు అదుపులోకి తీసుకురావడం జరిగింది. కవిందర్ గుప్తా లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటు లడాఖ్కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తూ రాజ్యాంగంలోని షెడ్యూల్ 6లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ 6 ప్రత్యేక ఆర్థిక అధికారాలను కల్పించడం జరుగుతుంది. మిజోరాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయ ఇటువంటి రాష్ట్రాలు ఈ షెడ్యూల్ 6లో ఉన్నాయి. సో వారికి ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక అధికారాలని రాజ్యాంగం కల్పించడం జరుగుతుంది. సో అధికారాలను కోరుతూ పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోరుతూ నిన్న చేపట్టిన ఆందోళన సోనం వాంగ్చు గడిచిన 15 రోజులుగా కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడ ముఖ్యంగా నిరాహార దీక్షలో ఉన్న వారి ఆరోగ్యం విషమించడంతో ఇటు ఆందోళనకారు రెచ్చిపోయి బీజేపీ కార్యాలయం పైన దాడి చేయడం, వాహనాలు దగ్ధం చేయడం, అల్లర్లకు పాల్పడడంతో నలుగురు ముఖ్యంగా పోలీసులు కూడా టీఆర్ గ్యాస్ ఫైరింగ్ చేయడంతో నలుగురు చనిపోయారు. అనేక మందికి 80 మంది వరకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు అల్లర్లు వెనుకున్నారు, ఇంకెవరైనా ముఖ్యంగా కాంగ్రెస్ కౌన్సిలర్ పేరు వినిపిస్తుంది, సోనం వాంగ్చు పేరు వినిపిస్తుంది, మరెవరైనా ఇంకా ఈ అల్లర్ల వెనుక ఉన్నారా ఏంటి అన్న దానికి సంబంధించి దర్యాప్తు అనేది కొనసాగుతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. మెగా డిఎస్సీలు ఎంపికైన వారికి సీఎం క్షేత్రం మీదుగా నియామక పత్రాలు అందజేస్తూ ఉన్నారు. అమరావతిలో జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభలో ప్రస్తుతం మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూస్తున్నాం. టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. సాటర్డే నో బ్యాక్ డే చేశాం. ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని కేబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువలపైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా. ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు, ఒక్క ఫోన్ తీసుకోలేదు, కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు. ఆయన నాకు ఒకటే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకున్నానికి నేను అహర్నిశలు కష్టపడతా, 4 పుస్తకాలు రాస్తున్నా, ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి, అది చాలు నాకు లొకేషన్. అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం, మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి. ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాలల దగ్గర నుంచి నేర్పించాలి, నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నా. ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది. మా ఇంట్లో మేము చూసా, మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు లేదు, ఇప్పుడు నేను మంత్రి అయ్యాను, కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు. మహిళల్ని గౌరవిస్తాం, స్వయంగా నేను నా ఇంట్లో చూసా. అందుకే ఈరోజు మహిళలంటే నాకు ఎక్కడ లేని గౌరవం. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం. దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి, ఆ ఫోటోలంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంటి పనులు కూడా 50% మగవాళ్ళు 50% ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి. ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు, ప్రతి ఏటా డిఎస్సి మేము నిర్వహిస్తాం. నవంబర్లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం. సుమారుగా 3,40,000 మంది మొన్న టెస్ట్ రాశారు. అధైర్యపడద్దు, మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా. మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎస్సి ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. 150 రోజులు ఒక చరిత్ర, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మీ అందరి దయ వల్ల, ఆంధ్రుల ఆశీస్సుల వల్ల 3 తరాలు మా కుటుంబంలో డిఎస్సి నిర్వహించడానికి అవకాశం వచ్చింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖగా మీ లోకేష్, నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరూ నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.
నన్ను చిన్నప్పుడు చాలా గారాభంగా ఇంట్లో పెంచినవాడు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా. ఆయన అన్నాడు, ఎందుకు, ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని. అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న. ఓడిపోయా. నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు, కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడనే నేను గెలిచా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో పనిచేయాలి. విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి. ఎంతసేపు ఫిన్లాండ్, ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, నీకు ఏ శాఖ కావాలంటే విద్యాశాఖ ఇవ్వండి అన్న. నీ వల్ల అవుతుందా? యూనియన్లు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, చాలా కఠినమైన శాఖ అంటే అందుకే ఇవ్వండి సార్, మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అన్న. అందుకే ఇక్కడున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, ఇంతేకాదు లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా, రండి కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం. 5 సంవత్సరాల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా, సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకు ఎక్స్పోజర్ విజిట్ కి పంపించాలని నాలో కోరిక ఉంది. ఫిన్లాండ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది. మా ఉపాధ్యాయులందరూ కూడా కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై హింద్, వందే